టమాటా రసం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈరోజు నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ అయితే టమాటాలన్నీ కట్ చేసుకొని బాయిల్కి పెట్టేసేయాల. అయిన తర్వాత కొన్ని పెప్పరు, జీరా రెండు యాడ్ చేసేసి కొంచెం లైట్గా బ్రౌన్గా ఏం చేస్తున్నా. మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు. నేను రోట్లో దంచుతున్నా. అంత ఫైన్ పౌడర్ లాగా అయితే చేయట్లేదు. లైట్గా పౌడర్ లాగా చేసేసిన తర్వాత ఒక వెల్లుల్లి మొత్తం పొట్టుతో సహా తీసేసుకోకండి. కొంచెం లైట్గా పొట్టు ఉండేటట్టు చూసుకోండి. అవి కూడా దంచేసుకున్నా. లైట్గా దంచేసుకొని ఇంకొక ప్లేట్లోకి తీసేసుకున్నా. దంచిన తర్వాత ఇంకా మనం టమాటోస్ బాయిల్ చేసాం కదా, ఆ టమాటోస్ అన్నీ ఇంకా ఇట్లా పీల్ ఆఫ్ అయిపోతాయి అవంతగా అవే. అప్పుడు సపరేట్గా ప్లేట్లోకి తీసి పెట్టేసుకుని అవి చల్లగా కావాలా. చల్లగా అయిన తర్వాత మనం దానిపైన పీల్ తీసేసుకొని మిక్సీ కన్నా వేసుకోవచ్చు, లేదంటే చేత్తో కూడా స్మాష్ చేసుకోవచ్చు. చేత్తో స్మాష్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. బట్ ఇప్పుడు నేను మిక్సీకి వేసేస్తున్నా. ఫైన్ వేసేసుకోండి, చాలా స్మూత్గా వేసుకోండి. ఇంకా అవే వాటర్ ఉంటాయి కదా, బాయిల్ చేసిన వాటర్, అవే వాటర్లోకి ఇది కూడా మిక్స్ చేసేస్తున్నా. టమాటో ప్యూరీ కూడా మిక్స్ చేసేసా. దాంట్లో కొంచెము పసుపు వేసుకోవాలి. అయిన తర్వాత హోమ్ మేడ్ రసం పొడి ఉన్నా ఓకే, నా దగ్గర అయిపోయింది అందుకే ప్యాకెట్ రసం పొడి వేసుకున్నా. కొంచెం బెల్లం కూడా వేసుకోండి. బెల్లం వేసుకుంటే రసంకి టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా అది పక్కన పెట్టేసి పోపు పెట్టుకుంటున్నాం. కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసేసిన తర్వాత ఫస్ట్ మనం దంచి పెట్టుకున్నాం కదా పెప్పరు, జీరా, వెల్లుల్లి, ఆ మూడు ఫస్ట్ కొంచెం లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. అవి వేయించుకోయిన తర్వాత దాంట్లోకి పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాను నేను. మీ కారం తగ్గట్టు ఎండుమిర్చి యూస్ చేసుకోవచ్చు. అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్, టమాటో ప్యూరీని అవన్నీ వేసుకున్నాం కదా, ఆ మొత్తం వాటర్ వేసుకోండి. బెల్లంతో అంతా వేసేసుకున్న తర్వాత మంచిగా కొద్దిగా బాయిల్ అయ్యేంత వరకు అట్లనే పెట్టండి. దాంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవచ్చు మనము. సాల్ట్ వేసిన తర్వాత ఇంకా మన కారం తగ్గట్టు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం కారం కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోవట్లేదు. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది కిడ్స్కి కూడా పెట్టవచ్చు. రసము టేస్టీగాను ఉంటుంది, అంత కారం ఉండదు, అంత స్పైసెస్ ఉండవు. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే, బాయ్.